టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వర్మ గారు నమస్తే. నమస్తే అండి. వర్మ గారు, ఏంటి పిఠాపురంలో మొన్న మనం చూసాం, మీరు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు చాలా దారుణమైన పరిస్థితి, గతంలో ఎప్పుడూ లేని దుస్థితి. దీనికి గత ప్రభుత్వం చేసిన తప్పులు అన్నది ప్రధానంగా కూటమి పార్టీ మీలాంటి నేతలు దాన్ని విమర్శిస్తున్నారు. అది విమర్శల వరకే ఉందా, ఏదో అనాలని అంటున్నారా? అందులో వాస్తవాలు ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాగుతుంది. ఏ ఏ ప్రాంతాల్లో ఆయన చూస్తున్నారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఈ రోజు ఈ వరద పర్యటన చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన అర్హత లేదు. ఎంచేదంటే ఈ రైతాంగాన్ని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఏలేరు ఆధునీకరణ 2018 ఎండింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి ఇప్పుడు ఎక్కడైతే పర్యటన చేస్తున్నాడో రవణక్కపేటలో పన్నులు ప్రారంభించిన దాన్ని ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ రోజు ఈ వరదలకి కారణం, ఈ రైతులు కన్నీళ్లు పెట్టడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. ఎంచేదంటే అది ఈ పాటికి ప్రాజెక్ట్ అవును. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ని దీని ముందు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ 6 సంవత్సరాలు పోరాడి 1,00,000 సంతకాలు ఉద్యమం చేసి 1,00,000 సంతకం చంద్రబాబు నాయుడు పెట్టి పాదయాత్రలో రైతుల ఇబ్బంది చూసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి వచ్చినట్టునే ఈ ఏలేరు ఆధునీకరణ ప్రారంభిస్తే 176 కోట్లతో ఈ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో క్యాన్సిల్ చేయడం వల్ల ఈ రోజు మళ్ళా ప్రారంభించాలంటే ప్రభుత్వానికి 856 కోట్లు రీఎస్టిమేషన్ అయింది. ఈ 3 నెలల్లో మేము దాన్ని రీఎస్టిమేషన్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం ఈ పిఠాపురానికి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎంచేదంటే ఈవేళ అసలు శుద్ధగడ్డ కొండకాలం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళడానికి ముఖం చాటేసి, అక్కడ వెళ్ళడానికి సిగ్గేసి ఈవేళ నాగులాపల్లి రవణక్కపేటకి వెళ్తా ఉన్నాడు. ఎందుకు గొల్లపురంలో నువ్వు దిగలేదు? అదే గొల్లపురంలో కాపు నేస్తంలో నేను ఈ ప్రాజెక్ట్ ని మొదలెడతానని సాగ తీసుకుని చెప్పావు కదా, ఎందుకు మొదలు పెట్టలేదు? ఇది పిఠాపురం రైతాంగం అడుగుతుంది. ఏ ముఖం బట్టి పిఠాపురం వచ్చామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కానీ ఈవేళ మేము అసలు ఆపాలని అనుకున్నాం, సంస్కారం కాదని మేము ఆపలేదు. వేళ అసలు పిఠాపురంలో అడుగు పెట్టనీయం. అంటే ఒక మరి మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఈ నియోజకవర్గానికి ఆధునీకరణ నిధులు వస్తే నువ్వు ఆపేశావు. అలాగే పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గానికి 2 ఇబ్బందులు. నీళ్లు లేకపోతే ఎండిపోద్ది పిఠాపురం, వరదలు వస్తే మునిగిపోద్ది. 2 నష్టాలు కూడా రైతులే నష్టపోతారు. అది దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో రైతుల ఆక్రందన చూసి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1,800 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నం మొదలెట్టాం. 5 ఏళ్ళు సస్యశ్యామలంగా పండిన పురుషోత్తపట్నం జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆపివేయడం జరిగింది. అదేవిధంగా ఏలేరు ఆధునీకరణ ఆపివేయడం జరిగింది. నా సీటు సమయంలో కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగింది ఈ 2 ప్రాజెక్టులే. అవును, పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించండి, అలాగే ఏలేరు ఆధునీకరణ మీరు ఇచ్చిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు, మళ్ళీ తిరిగి ప్రారంభించాలని నేను అడగడం, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగానే పురుషోత్తపట్నం మొన్న పంటలు పండాయంటే, ఊడుపులు అయ్యాయంటే చంద్రబాబు మొదలెట్టిన పురుషోత్తపట్నం కారణం. అదేవిధంగా ఆధునీకరణ ఈవేళ ముంపులు మునిగిపోయాయంటే, 1000 ఎకరాలు పోయినాయి అంటే, కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఒక పిఠాపురే కాదు, జగంపేట, పత్తిపాడు, పెద్దాపురం మొత్తం రైతాంగం యొక్క ఉసురు ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తగులుతుంది. కావాలని ఆపివేయడం జరిగింది. ఓకే, నువ్వు ఆ రోజు గొల్లపురంలో మాట ఇచ్చింది, మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? మాట నిలబెట్టుకోకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు ఈ పిఠాపురం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత రైతుల యొక్క బాధలు, ఇన్ని కన్నీళ్లు, ఇంత ఆర్థిక నష్టం జరుగుతుంటే నువ్వు తగుదునామా అని చెప్పి ఎలా పిఠాపురం వచ్చావు? రావడానికి సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఓకే, ముందస్తుగా మరి మీ మీద ఏమైనా హౌస్ అరెస్ట్లో లేకపోతే ఆ రకమైన పోలీసు బందోబస్తులు అలాంటి ఏర్పాటు చేశారా? ముందస్తుగా అన్ని బందోబస్తులు ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదు, చంద్రబాబు పరిపాలన. అతనికి మా చంద్రబాబు, మా పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ బందోబస్తు ఇచ్చారు ఈవేళ. అవునా? మేము ఇదే దాని మీద జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు చేయమని చెప్పి నియోజకవర్గం ఏలేరు ఆధునీకరణ మళ్ళీ ప్రారంభించాలి, ఇచ్చింది పాడు చేశారు, ఇల్లు రద్దు చేశారని మేము పాదయాత్ర మొదలెడితే 500 పోలీసులతో లాఠీచార్జ్ చేసి మా మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మమ్మల్ని అరెస్ట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది.
ఇవాళ రైతులకి కన్నీళ్లు కార్చడానికి వచ్చాడు ఈయన. అవన్నీ కూడా దొంగ కన్నీళ్లు. ఈవేళ వచ్చింది కూడా మోసపూరిత పర్యటన. పిఠాపురం నియోజకవర్గానికి రైతులకి మోసం చేసిన వ్యక్తి, అన్యాయం చేసిన వ్యక్తి, ఈవేళ కన్నీరు పెట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈవేళ ఎక్కడో 2 ఊళ్ళు సొంత ఊళ్ళకి వెళ్ళి ఈవేళ అక్కడ కన్నీళ్లు కాల్చి వెళ్ళిపోతున్నాడు. ఎంచేత ఎక్కడైతే సుత్తగడ్డ కొండకాల ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే జగనన్న కాలనీ పేరు ఇచ్చాడో 40 ఎకరాలు 15 కోట్ల స్కామ్తో వరదల్లో మునిగిపోయేది, వెళ్ళడానికి దారి లేనిది, 2000 సైట్లు ఇచ్చారో అక్కడికి వెళ్ళి చూడాలి జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కాదు. అది చూస్తే ఈవేళ వాళ్ళకి మంచినీళ్లు మనం పట్టుకెళ్ళలేని పరిస్థితి. అయినా సరే మనం వేరే విధంగా వాటిని ప్లాన్ చేస్తున్నాం, భోజనాలు పెడుతున్నాం, వాళ్ళకి నష్టం తీరుస్తున్నాం. నువ్వు ఆ వరదల్లో ఇల్లులు ఎలాగిచ్చావు? జగనన్న కాలనీలన్నీ కూడా పిఠాపురంలో నీటిమయం, కమిషన్ల కోసం ఈయన ఇచ్చాడు. ఆ విధంగా పిఠాపురాన్ని నష్టపరిచారు. ఈవేళ వరదలకి మునిగిపోవడానికి, ఈ కార్యక్రమాలకి జరగడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి అని. ఓకే, వర్మ గారు, గతంలో దీనికి సంబంధించి మీరు ఏదో పాదయాత్ర కూడా పిలుపునిచ్చినట్టున్నారు కదా? ఇచ్చాడు. ఓకే, ఒక్క నిమిషం అండి, అది కూడా ఆ విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, ఒకసారి ప్లే చేద్దాం. అది ప్లే చేయండి అమ్మా, అప్పుడు ఏం జరిగిందని. ఆడియో ఇవ్వండి అది. చంద్రబాబు నాయకత్వంలో పురుషోత్తమత్వం తెచ్చి పిఠాపురాన్ని సస్యశ్యామలం చేశాం. అదే విధంగా వరదలకు మునిగిపోతుంటే ఏలేరు వరదలకి మా పిఠాపురం రైతులకి ఏలేరు 2వ ఫేజ్ 140 కోట్లతో తెచ్చి రైతులను ఆదుకుని పనులు ప్రారంభిస్తే ఆ పనులు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కలిసి టెండర్లు క్యాన్సిల్ చేశారు. మీ ఇష్టం వచ్చినట్టు టెండర్లు వేసుకోండి, మేము అడగం. 18 నెలల్లో ఎందుకు టెండర్ పిల్లలేదని అడుగుతున్నాం. వరదల్లో మునిగిపోతున్నాం.